కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో మంటలు ఎలా వచ్చాయి? ప్రమాదమా, కుట్ర కోణమా? తగలబడిన రికార్డులను ఆర్డీఓ బాలకృష్ణ పరిశీలించారు. అవి ఇంపార్టెంట్ కాదని చెప్తున్నారు. ముఖ్యమైన ఫైల్స్ పక్కన రూమ్ లో భద్రంగా ఉన్నాయన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామన్న ఆర్డీఓ బాలకృష్ణతో మా ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం కంచికచర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే ఉదయం సుమారుగా 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి పూర్తిగా అగ్నిని ఆర్పివేసిన సంఘటన. అయితే ఉదయం నుండి రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఆర్డీఓ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు మీకు తెలిసింది? ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు మన నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం ఉందండి. మార్నింగ్ 5 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో ఎంట్రన్స్లో ఉన్న మొదటి రూమ్ నందు అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ గుర్తించి ఇమ్మీడియట్గా 108 సిబ్బంది ద్వారా మన ఫైర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. ఫైర్ వాళ్ళు 5:30, 5:40 కల్లా వచ్చి ఇమ్మీడియట్గా మంటలను ఆపేయడం జరిగింది. ఈ రూమ్లో గత పాత ఆఫీస్ కాపీలైన మన ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాష్ సర్టిఫికేట్లు, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, ఇతర పాత ఓల్డ్ 2014-9 లాంటి ఎలక్షన్ క్లెయిమ్స్ లాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి పాక్షికంగా కాలిపోయినాయండి. ఈ ఫైర్ సిబ్బంది వచ్చి వెంటనే మంటలు ఆర్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే తహసీల్దారు, ఇతర అధికారులు, తర్వాత నేను కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. జేసీ గారు కూడా వచ్చి పరిశీలించారు. దీని మీద ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ జరిగింది. క్లూస్ టీము, ఇప్పుడు ఫోరెన్సిక్ టీం కూడా వచ్చారు. దీనికి తగిన కారణాలను అన్వేషిస్తున్నారు. ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత ఎందుకు జరిగిందని తెలుస్తుంది. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న మెయిన్ రికార్డ్ రూమ్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ రికార్డ్స్ ఉన్న, కీలక రికార్డులు ఉన్న రికార్డ్ రూము భద్రంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఇవన్నీ ఓల్డ్ డాక్యుమెంట్స్. కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. రైతులు పాస్బుక్లు దాంట్లోనే ఉన్నాయి, డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అని కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరగవచ్చు, కానీ కీలకమైన డాక్యుమెంట్లు అయితే ఏం లేవండి. అవన్నీ ఓల్డ్ డాక్యుమెంట్స్. మనకి 2010 నుంచి అటు మ్యుటేషన్లు కానీ, ఇటు క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ మనం ఆన్లైన్ ద్వారానే మంజూరు చేయబడుతుంది. కాబట్టి ఆన్లైన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మన పాక్షికంగా దెబ్బతిన్న ఇవైతే కీలకమైన రికార్డులు కాదు, పాత రికార్డులే. ఇంపార్టెంట్ రికార్డ్స్ ఉన్న రికార్డ్ రూమ్ అయితే భద్రంగానే ఉందండి. చలిమంట వేసినందువల్లే జరిగిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అంటారా? అది టెక్నికల్ టీము ఫైనలైజ్ చేస్తారండి. నేను అప్పుడే ఒక కంక్లూజన్కి రాలేను. సాంకేతికంగా అందరూ పరిశీలిస్తున్నారు. వాటిని మీద తదుపరి చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే మనం లోపల కూడా విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తిగా ఉదయం 5 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత వెంటనే ఫైర్ సిబ్బందికి ఇక్కడ స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే రూము, ఇప్పుడు మనం మార్నింగ్ కాలిన రూమ్, ఇదే రూము. పూర్తిగా ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయిన పరిస్థితి కూడా నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికైతే దీని మీద క్లూస్ టీమ్తో పాటు ఇక్కడున్న స్థానిక పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు. పూర్తిగా దీంట్లో అసలు కారణాలు ఏమున్నాయి, కావాలని దీన్ని మంట పెట్టారా, లేదంటే అనుకోకుండా జరిగిన ఘటన అనే కోణంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు స్థానిక పోలీసులు. అయితే ఉదయం నుండి కొంత ఉధృత వాతావరణం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో రైతులకు సంబంధించిన పట్టాదారి పాస్బుక్తో పాటు కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది కూడా ఒక కోణంలో కొంత అనుమానాలు అయితే ప్రజలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆర్డీఓ బాలకృష్ణ చెప్పినట్టుగా పూర్తిగా దీంట్లో ఎటువంటి పత్రాలు అలాంటివి ఏం లేవు. నార్మల్గా పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది పెద్దగా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అది పెద్ద ఇబ్బంది లేదు అనేది కూడా ఆర్డీఓ బాలకృష్ణ అయితే చెప్పడం జరిగింది. ఏదేమటికి ఉదయం జరిగిన సంఘటన ఇప్పుడు కొంతవరకు ఇక్కడ స్థానిక రైతులతో పాటు కొంత ప్రజలకు కొంత భయాందోళన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళ కీలకమైన డాక్యుమెంట్స్ పొలాలకు కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని కొంతవరకు స్థానికులు, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా కొంత ఉలికిపాటు అయితే పడ్డారు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పూర్తిగా కొంత అది పాత డాక్యుమెంట్ అవ్వడం, అదే ముందు రోజు 2 రోజుల ముందటే ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగస్తులు కొన్ని మేజర్గా ఉన్న డాక్యుమెంట్స్ని సర్దారని, ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ కూడా మేజర్గా ఉన్న డాక్యుమెంట్స్ని పక్కన పెట్టారని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. క్లూస్ టీమ్తో పాటు ఇక్కడ స్థానిక పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పక్కనే ఒక మంట పెట్టడం, ఆ మంట రేగి దీంట్లో పడిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ కూడా కారణమా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ వైరింగ్ సంబంధించి పూర్తిగా ఇక్కడ
కాలిన పరిస్థితి ఈ బిల్డింగ్లో పూర్తిగా వైరింగ్ కాలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిందా లేదంటే ఏదైనా జరిగిందా అనేది కూడా కొంత ఈ కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో ఈరోజు రేపు దీని మీద దర్యాప్తు చేసి అసలు ఏం జరిగింది అనేది కూడా పోలీసులు అయితే చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.